దోస్తులందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఫర్ పీపుల్. ఈ సందర్భంగా తమిళనాడు గవర్నమెంట్ ఈ మధ్య కాలంలో ఒక చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం ఏమనగా ఎవరైనా రుణాలు ఇచ్చేవాళ్ళు, అప్పులు ఇచ్చేవాళ్ళు లేదా రికవరీ ఏజెంట్లు, అనాధికార బ్యాంకులు ఇబ్బడి ముబ్బడిగా వడ్డీలు వేస్తూ సామాన్య ప్రజలను పట్టి పీడిస్తున్నారని చెప్పి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం స్టాలిన్ గారు చట్టం తీసుకొచ్చారు. అది శాసనసభలో ఆమోదం పొందడంతో పాటు గవర్నర్ చదువు సంతకంతో చట్టంగా మారింది. ఎవరైనా అనాధికారికంగా లేదా అప్పులిచ్చి బలవంత పోసులకు పాల్పడితే 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉందని తమిళనాడు గవర్నమెంట్లో చట్టం రూపొందించబడింది. ఈ రకంగా రుణాలు ఇచ్చిన వ్యక్తులు, రుణాలు ఇచ్చిన సంస్థలు, రుణాలు ఇచ్చిన ఫైనాన్సులు, ప్రైవేట్ ఫైనాన్సులు కానీ ఇంటి దగ్గరికి వెళ్ళి భార్య పిల్లలు కానీ ఇతరత్ర వాళ్ళు కానీ కనుక బలవంత వసూళ్లకు పాల్పడితే, ఆ ఇంట్లో ఎవరైనా చనిపోతే వారిని కూడా చట్ట ప్రకారం నాన్ బెయిలబుల్ కేసు కింద అరెస్ట్ చేసి ఆత్మహత్య ప్రేరేపిత చర్యలుగా భావించి కేసు నమోదు చేయాలని చెప్పి తమిళనాడు గవర్నమెంటు అసెంబ్లీలో చట్టం చేసింది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.